ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబరో కాదో చెక్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నేను ఒక నెంబర్‌ని తీసుకున్నా. ఈ నెంబర్‌లో ఫస్ట్ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. 4 ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క నెంబర్‌ని తీసుకుండి దాన్ని ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అంత పవర్‌కి అప్లై చేయడం. అంటే ఇప్పుడు 4 డిజిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిజిట్ తీసుకుందాం. 6ని తీసుకుందాం. దానికి పవర్ 4 అప్లై చేయాలి. డబుల్ స్టార్ అంటే పవర్ ఆపరేటర్ అనమాట. అంటే అది 6 పవర్ 4 చేస్తుంది. నెక్స్ట్ డిజిట్ ఏంటి 7. 7 పవర్ 4 అండ్ నెక్స్ట్ డిజిట్ ఏంటి 8. 8 పవర్ 4 అండ్ అనదర్ డిజిట్ ఈజ్ 9. 9 పవర్ 4. మనకిచ్చిన నెంబర్‌లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ప్రతీది టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్‌కి పవర్ చేయాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 4 ఉన్నాయి కాబట్టి ఎవ్రీ డిజిట్‌కి ఆ పవర్ అప్లై చేయాలి. 6 పవర్ 4 చేయాలి, 7 పవర్ 4 చేయాలి, 8 పవర్ 4 చేయాలి, 9 పవర్ 4 చేయాలి. మొత్తాన్ని సమ్ చేయాలి. అంటే మొత్తాన్ని యాడ్ చేయాలి. ఈ యాడ్ చేసిన నెంబరు మనకి ఇచ్చిన నెంబరు 2 ఈక్వల్ అవుతే అప్పుడు ఆ నెంబర్‌నే ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తారనమాట. నేను డెఫినిషన్ రాస్తున్నాను దానికి. గివెన్ నెంబర్‌లో అన్ని డిజిట్స్‌ని ఎంత పవర్ చేసి యాడ్ చేస్తే వచ్చిన సమ్ము మనకి ఇచ్చిన నెంబరు 2 ఒకటైతే దాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నెంబర్ అని చెప్తారు. ఇక్కడ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఎ గివెన్ నెంబర్. ఇక్కడ మనకి ఎంత పవర్ ఎంత 4 అంటే 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 6 పవర్ 4, 7 పవర్ 4, 8 పవర్ 4, 9 పవర్ 4 చేసాం. అలాగే ఇక్కడ ఓన్లీ 678 ఉందనుకోండి. మనం అప్పుడు ఏం చేయాలంటే 6 క్యూబ్, 7 క్యూబ్ అండ్ 8 క్యూబ్ చేయాలని. 9 లేదు కాబట్టి ఇది అవసరం లేదు. ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాయాలి. యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ని తీసుకోవాలి. సో నమ్ అనే వేరియబుల్లో యూజర్ యొక్క ఇన్పుట్ని స్టోర్ చేస్తున్నాం. ఇన్పుట్ అనే ఫంక్షన్ అనేది స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. కానీ మనకు కావాల్సింది నెంబర్ కాబట్టి INT అనే మెథడ్ని యూజ్ చేసుకుండి ఇచ్చిన ఇన్పుట్ని ఇంటీజర్ ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేయాలి. పైథాన్లో len అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేయొచ్చు. len అనే మెథడ్ని యూజ్ చేసి ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వస్తాయి. అలాగే మనం ఇప్పుడు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని అగైన్ str అనే మెథడ్ని యూజ్ చేసి చేయడం వల్ల ఈ నెంబర్ అనేది ఇంతకుముందు ఇంటీజర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసాం. మళ్ళీ దాన్ని మనం స్ట్రింగ్ ఫార్మేట్లో కన్వర్ట్ చేసి దానికి len అనే మెథడ్ని యూజ్ చేయడం వల్ల మనకి ఇచ్చిన నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో వస్తాయి. సో దాన్ని n అనే వేరియబుల్లోకి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైల్ లూప్లో ఒక కండిషన్ రాస్తున్నాం. num గ్రేటర్ దెన్ 0. సమ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని దానికి 0ని అసైన్ చేస్తున్నాం. రిమైండర్ని క్యాలిక్యులేట్ చేయాలి. r అనే వేరియబుల్లో వచ్చిన రిమైండర్ని స్టోర్ చేస్తున్నాం. నెంబర్ని 10తో మాడ్యులర్ డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? యూనిట్ ప్లేస్లో ఏదైతే ఉందో అది వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాల్యూని మనం ఏం చేయాలి? సమ్కి యాడ్ చేయాలి. సమ్ ప్లస్ ఈ రిమైండర్ని నార్మల్గా యాడ్ చేయకూడదు. దాన్ని పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత ఉందో అంత చేయాలి. అంటే ఇక్కడ n వాల్యూ 3 ఉంది కాబట్టి 6 క్యూబ్ చేసాం, 7 క్యూబ్ చేసాం, 8 క్యూబ్ చేసాం. అలాగే ఇక్కడ n వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత చేయాలి. ఇక్కడ r వాల్యూ ఏంటంటే ఇండివిజువల్ డిజిట్స్ అనమాట వచ్చాయి. ఈ డిజిట్ని వచ్చింది ఫస్ట్. ఈ డిజిట్ని ఈ నెంబర్ నుంచి తీసేయాలి. అలా తీసేయాలంటే మనం ఏం చేయాలి? ఫ్లోర్ డివిజన్ అనేది చేయాలి 10 తోటి. సో మనం నెంబర్ని ఏం చేస్తున్నామంటే 10తో ఫ్లోర్ డివిజన్ చేస్తున్నాం. ఈ ఫ్లోర్ డివిజన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ 678నే నార్మల్గా 10తో డివైడ్ చేస్తే వచ్చేది ఏంటంటే 67.8. కానీ మనకు కావాల్సింది ఓన్లీ 67 కాబట్టి ఈ ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ని యూజ్ చేయాలి. ఫ్రాక్షనల్ పార్ట్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ ఇంటీజర్ పార్ట్నే ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే వెళ్తే అన్ని డిజిట్స్ అయిపోయిన తర్వాత ఈ నమ్ వాల్యూ అనేది 0 అవుతుంది. అప్పుడు ఈ వైల్ లూప్లో కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి వైల్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇచ్చిన నెంబరు ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన సమ్ 2 ఈక్వల్లా కాదా చెక్ చేయాలి. ఇచ్చిన నెంబర్ని ఇందులో మాడిఫై చేసేస్తున్నాం.
కానీ మనకు వైల్ లూప్ అయిపోయిన తర్వాత మనం కంపేర్ చేయాలంటే ఆ నెంబర్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒక టెంపరరీ వేరియబుల్ని తీసుకుండి దాంట్లో కూడా సేమ్ మనకి ఇచ్చిన నెంబర్ని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే టెంప్లో ఉన్న వాల్యూను మనం క్యాలిక్యులేట్ చేసిన సమ్లో ఉన్న వాల్యూ రెండు ఒకటో కాదో చెక్ చేయాలి. ఒకవేళ రెండు ఒకటే అయితే ఆ ఇచ్చిన నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబరే అని ప్రింట్ చేయాలి. ఇచ్చిన నెంబర్ ఏంటనేది నేను ఫార్మాట్ అనే మెథడ్ని యూజ్ చేసి రీప్లేస్ చేస్తాను. గివెన్ నెంబర్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ అని రాస్తాను. ఆ గివెన్ నెంబరు ఏంటనేది మనం అక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలనేది ఫార్మాట్ మెథడ్లో పాస్ చేస్తాం. ఫార్మాట్ మెథడ్లో ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ఉన్న కర్లీ బ్రేసెస్లో రీప్లేస్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాకపోతే టెంప్ అంటే ఇచ్చిన నెంబరు అండ్ మనం క్యాలిక్యులేట్ చేసిన సమ్ రెండు ఈక్వల్ కాకపోతే అప్పుడు మనం ఎల్స్ కండిషన్లో రాసుకోవాలి. సేమ్ గివెన్ నెంబర్ ఈజ్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లోకి నావిగేట్ అవ్వాలి. పైథాన్ అనే ఫోల్డర్లో ఉంది డెస్క్టాప్లో. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత py స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ ఏదైతే సేవ్ చేసామో అది నేను ఏ స్ట్రాంగ్ అని సేవ్ చేశాను .py అని ఇవ్వాలి. ఎంటర్ ఏ నెంబర్ ఇచ్చాను. గివెన్ నెంబర్ 786 ఈజ్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్. నేను ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 153 ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. ఎందుకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే సపోజ్ ఇప్పుడు 153 అనేది నెంబర్. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? n ఈజ్ ఈక్వల్ టు 3 డిజిట్స్ ఉన్నాయి. 1 5 3 ఒక్కొక్క డిజిట్ని క్యూబ్ చేయాలి ఎందుకంటే n వాల్యూ 3 కాబట్టి. సో 1 క్యూబ్ చేయాలి, దానికి మళ్ళీ 5 క్యూబ్ చేయాలి, మళ్ళీ 3 క్యూబ్ చేయాలి. ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 1 క్యూబ్ అంటే 1, 5 క్యూబ్ అంటే 125, 3 క్యూబ్ అంటే 27. ఈ మూడింటిని యాడ్ చేస్తే మళ్ళీ 153 వస్తుంది. అంటే మనకి ఇచ్చిన నెంబరు 153. మనం ఇక్కడ క్యూబ్ చేసి ఇండివిజువల్ డిజిట్ యాడ్ చేసినా మనకు వచ్చింది 153. సో 153 అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని.